ఎన్నికల్లో అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో నిల్చుని ఓట్లు వేశారు ఏపీ ప్రజలు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడంతో పెరిగిన ఓటు ఎవరికి ప్లస్ అవుతుందో, ఎవరిని ముంచుతుందో అంతు పట్టకుండా తయారైంది. పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్లు గతంలో తమకు వచ్చిన మెజారిటీ లెక్కలు వేసుకుంటూ గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఆ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత వైసీపీ అభ్యర్థిగా ఏమాత్రం ఎన్నికల అనుభవం లేని కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో తలపడ్డారు. వారి మధ్య టఫ్ ఫైట్ నడిచిందంటున్నారు. దాంతో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. హోంమంత్రి కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత సీఎం జగన్ టీంలో యాక్టివ్గా ఉంటూ జగన్ క్యాబినెట్లో రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తానేటి వనితని తన క్యాబినెట్లోకి తీసుకుని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఒక పక్క నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటూనే మంత్రిగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ తన శాఖ మీద పట్టు తెచ్చుకుని అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ జగన్ టీంలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో మంత్రివర్గ విస్తరణలో బెర్త్ దక్కించుకుని ఏకంగా హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. దాంతో జగన్కి వనిత ఆప్తురాలు అనే విషయం చెప్పకనే చెప్పినట్టయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాలతో తన సొంత నియోజకవర్గమైన గోపాలపురాన్ని వదిలి కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. కొవ్వూరులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వనితకు చేదోడుగా ఉంటూ ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి సీట్ల కొండ మార్పిడి చేసిన జగన్ గోపాలపురం ఎమ్మెల్యేని కొవ్వూరు పంపి అక్కడి నుంచి వనితను గోపాలపురానికి షిఫ్ట్ చేశారు. గోపాలపురం నుంచి 2009లో ఆమె టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు సైతం 1994-99 ఎన్నికల్లో గోపాలపురంలో టీడీపీ నుంచి గెలిచారు. ఆ క్రమంలో గోపాలపురంతో తనకున్న అనుబంధం, బంధువర్గం పరిచయాలతో వనిత ఈసారి ప్రచారంలో జోరు చూపించారు. అందులోనూ సెగ్మెంట్లోని దేవరపల్లి మండలం ఎర్నగూడెం తానేటి వనిత స్వస్థలం కావడంతో గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ వర్గ విభేదాలు, టీడీపీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం తనకు కలిసొస్తాయని వనిత భావించారు. అయితే అక్కడ వర్గపోరుని డైరెక్ట్గా చంద్రబాబు డీల్ చేసి అసంతృప్తి నేతల్ని కూల్చేశారు. టీడీపీ సీనియర్ నేత, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపురాజు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దిపాటి వెంకటరాజుకి అండదండగా నిలవడం, ఎన్నిక మొత్తం తానే నడిపించడం, జనసేన బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయడం కూటమికి ప్లస్ అయిందని అంటున్నారు. దాంతో ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాననుకున్న వనిత ఆశలకు గండిపడింది. అదీకాక గోపాలపురం ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎఫెక్ట్తో గోపాలపురం చరిత్రలోనే అత్యధికంగా 86.67 పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో 1,99,464 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే ఈసారి 2,10,399 మంది అభ్యర్థుల తలరాతలు రాశారు. దాంతో ఓటర్ నాడి అంతుపట్టక అన్ని పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. కూటమి అభ్యర్థి కొత్త కావడం, టీడీపీలో వర్గపోరు కలిసి వస్తుంది అనుకుంటే అవన్నీ సెటిల్ అవడంతో గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్న హోంమంత్రి తానేటి వనిత ఇప్పుడు టఫ్ ఫైట్ నడిచింది అని చెప్పుకునే పరిస్థితికొచ్చారు. గోపాలపురంలో జనసేనకు కూడా బలమైన క్యాడర్ ఉండడంతో ఈసారి వైసీపీ వారిలో గందరగోళం కనిపిస్తోంది. అదీగాక గోపాలపురంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 7 సార్లు గెలిచింది. తానేటి వనిత, ఆమె తండ్రి కూడా టీడీపీ టికెట్తోనే గోపాలపురం నుంచి ఎన్నికయ్యారు. అయితే 2009లో టీడీపీ నుంచి గెలిచిన వనిత 2012లో వైసీపీలోకి ఫిరాయించడంతో గోపాలపురం టీడీపీ శ్రేణులు ఇప్పటికీ ఆమెపై గుర్రుగా ఉన్నాయట. అదలా ఉంటే అక్కడ 37,000 పైచిలుకు మెజార్టీతో గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని మార్చి చివరి నిమిషంలో తానేటి వనితని గోపాలపురానికి మార్చారు వైసీపీ అధ్యక్షుడు. దాంతో తగినంత సమయం లేక పోల్ మేనేజ్మెంట్లో ఆమె తడబడాల్సి వచ్చింది అంటున్నారు. ఇక ఈసారి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోపాలపురంలో ఎన్నికల ఘర్షణలు జరిగాయి. పోలింగ్కు 2 రోజుల ముందు వైసీపీ నాయకులు కవింపు చర్యలకు దిగడంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి టీడీపీ నేతలు వనిత బస చేసిన ఇంటిపై దాడికి దిగారు. 2 పార్టీల వారు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మహిళా అభ్యర్థి అని కూడా చూడకుండా తనపై దాడికి ప్రయత్నించారని, జనంలో ఆ సానుభూతి పెరిగే పోలింగ్ బూత్లకు క్యూ కట్టారని, నియోజకవర్గ ఆడపడుచుగా తనని గోపాలపురం ఓటర్లు మరోసారి ఆదరిస్తారన్న నమ్మకంతో వనిత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి గోపాలపురం ఓటర్ల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.